ఎవరైనా నీ లైఫ్‌లో నుండి నిన్నొదిలేసి వెళ్ళిపోయారా? నువ్వు ఇంకా వాళ్ళ మెమరీస్‌తోనే బ్రతుకుతున్నావా పిచ్చిగా? ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది అమరావతి దగ్గరలోని శైవ క్షేత్రం అండి. అక్కడ అడుగడుగునా శివుడే, అణువణువునా శివుడే. కింద శివుడే, పైన శివుడే, మట్టితో శివుడే, రాయితో శివుడే, బంగారంతో శివుడే. ఈ శైవ క్షేత్రంలో స్వామివారు అన్ని రకాల దర్శనాలు ఇస్తారు. పెద్ద శివలింగం నుంచి చిన్ని శివలింగం వరకు అందరూ ఉంటారు. ఈ గదిలో ఉండేది ఆత్మలింగం అంట. ఈయనకి సంవత్సరానికి ఒకసారే మనం దర్శనం చేసుకోగలం. ఈ మధ్యలో మనం దర్శనం చేసుకోవడానికి అవ్వదు, కానీ మనం పాదరసంతో అభిషేకం చేయగలం ఆయనకి. ఆ స్వామిని ప్రతి మాస శివరాత్రికి అక్కడుండే గురువుగారు అభిషేకిస్తారంట. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆత్మలింగాన్ని మనం కళ్ళతో తనివి తార చూడగలమంట. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, గ్రహ దోష నివారణ చేయించుకోవడానికి ఈ పాదరసంతో మనం అభిషేకం చేస్తుంటామంట. శివుడి దర్శనం నా జన్మ ధన్యమండి. ఈ సంవత్సరం అమరావతి దగ్గర ఉన్న